హాయ్ గైస్, అందరికీ గుడ్ ఈవినింగ్ గైస్. ఇప్పుడైతే నేను బిగ్ బాస్ నామినేషన్ గురించి ఈ వీక్ 2 సీజన్ 9లో కామనర్స్కి నెక్స్ట్ సెలబ్రిటీలకి జరిగిన నామినేషన్ గురించి మాట్లాడబోతున్నాను. ఈరోజు బెస్ట్ నామినేషన్ అంటే అది బెస్ట్ నామినేషన్ అనాలో అత్యంత వరస్ట్ నామినేషన్ అనాలో నాకైతే అర్థం కావట్లేదు. ఆ మనీష్ గారు ఆ బర్నీ గారి పైన వేసిన నామినేషన్ వాడికి వాడే ఊహించుకొని లోకంలో నేనే తెలివైన వాడిని రా బాబు, నాకంటే ఎవడు లేడు అనే ఫీలింగ్తో ముందుగానే ఆలోచించుకొని అట్లా ఆయన పైన నామినేషన్ చేశాడు. కానీ నిజంగా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాను అనేసి అంటే ఆయన పేరులో ఉన్న రెస్పెక్ట్ ఉంది, బట్ ఆయనలోన తత్వం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి తోపు తురుము అనేసి అనుకుంటున్నాడు. కానీ భరణి గారిని ఒక 1 వీక్లోనే నువ్వు పెద్ద స్నేక్, ఆయన పెద్ద స్నేక్ అయితే ఆయనకంటే నువ్వు పెద్ద అనకొండావి. ఇంకా నీ గురించి నువ్వే చెప్పుకోవాలరా నాయన, నీ గురించి నువ్వే చెప్పుకోవాలి, ఎవడు చెప్పడు. గబ్బునయ్యాల మరసంగా ఓకే, బిగ్ బాస్లో ఒక కొబ్బరి చెప్ప దొరికింది, తినేసి శుభ్రంగా ఆడుకున్న ఆటలో చూపించరా బాబు అంటే నువ్వు ఆయన మీద ఈయన మీద రుద్దడం కాదురా. ఇంకా ఏంటి, కొబ్బరి చెప్పు దొరికింది తినుకొని శుభ్రంగా ఉండు. కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఉండకు. అర్థమైందా? నామినేషన్ పాయింట్ ఒక ప్రాపర్ రీజన్తో నామినేషన్ చేయి. గేమ్ పర్పస్. నువ్వు స్నేకు అలాంటి నామినేషన్లు చేస్తున్నారు. అలాగే మాస్క్ మ్యాను హిమాలయన్ నామినేషన్ జరిగింది, చాలా బాగా ఫైట్ జరిగింది. మాస్క్ మ్యాన్ ఓవర్ యాక్టింగ్ కూడా విపరీతంగా, కామనర్సే ఓవర్ యాక్టింగ్ వాళ్ళు, నిజంగా చెప్తున్నాను. మాస్క్ మ్యాన్ విపరీతమైన ఓవర్ యాక్టింగ్ గాడు. ఈ వీక్ ఖచ్చితంగా వాడిని గెంటాలి గాయస్. మాస్క్ మ్యాన్ని ఈ వీక్ గెంటేయాలి అంతే. బహుశా ఆయన ఖచ్చితంగా 2-3 ఓట్లు పడ్డాయి, నామినేషన్లోకి ఎక్కాడు. గెంటండి, ఖచ్చితంగా గెంటండి గాయస్. ఇంకొక విషయం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు సృష్టి లాస్ట్ వీక్ ఎలిమినేషన్ అయింది. ఎందుకంటే నాకు తెలిసి మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హస్తం ఉంటుంది గైస్. ఎందుకంటే జానీ మాస్టర్ ఇవన్నీ మరి ఉంటాయి కదా, అటువంటి వాళ్ళతో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని చూపించినట్టు ఉంది నా అనాలిసిస్ ప్రకారం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి గైస్. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ 2 వీక్స్ చూశారు కదా, అది కూడా కామెంట్ చేయండి గైస్. బై గైస్, బై, సీ యూ. ఇంకొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై గైస్.